హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రపంచం కూడా, ఈ ప్రపంచంలో ఉన్న మానవజాతి మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తూ మానవజాతి మనుగడకే ప్రమాదకరంగా ప్రశ్నార్థకం చేసే విధంగా ఈరోజు చైనాలో మొదలైన కరోనా వైరస్ వాళ్ళు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీని నివారణ ఒకటే పరిశుభ్రంగా ఉండటం. ఏదైనా అనుమానం వచ్చిన తర్వాత జలుబు కానీ, దగ్గు కానీ ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు తక్షణం మీ కుటుంబ వైద్యం సంప్రదించి దానికి మెరుగైన చికిత్స అనేది ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా మందు కానీ కనిపెట్టిన సందర్భాలు కానీ అలాంటి మెడిసిన్ ఉందని కానీ ప్రపంచం మొత్తం మీద ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాబట్టి దానికి నివారణకు ఒకటే మార్గం పరిశుభ్రంగా ఉండటం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఈ కరోనా వైరస్ని అంతమందించే వరకు కూడా మన ప్రభుత్వం సూచించిన విధంగా బహిరంగ ప్రదేశాల్లో కానీ, కార్యాలయాల్లో కానీ, అదేవిధంగా మార్కెట్లో కానీ జనం ఎక్కడక్కడ గుమిగూడు లేకుండా, అదేవిధంగా మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని అతి భయంకరంగా కబళిస్తున్న కరోనా వ్యాధిపై నివారణ కొరకు ఏ సూచనలు చేయాలి, వ్యాప్తి చెందకుండా ఎలా నిర్మూలన కొరకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి పదే మీడియా ద్వారా హెచ్చరించడం జరిగింది. దానిలో భాగంగా మేము మా వాళ్ళని సంప్రదించి మా వర్ణాస్
మ్యాచింగ్ వరల్డ్ తరపున చిన్న సాయం కింద ప్రతి ఒక్కరికి మాస్క్ ఇచ్చి ఈ వ్యాధి బారిన పడకుండా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ మాస్క్తో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము మా స్టాఫ్ ప్రజలందరినీ హెచ్చరించి వారికి మనోధైర్యం కలిగేలాగా చేయాలని భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కరోనా వైరస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ మీడియా ద్వారా, మన ప్రధానమంత్రి ద్వారా, మన ముఖ్యమంత్రి ద్వారా ఇది మీడియాలో ఎక్కువగా మనం చూస్తున్నాము. అది కాకుండా నిన్న మనకి ఆల్రెడీ ఒక పాజిటివ్ వచ్చి ఆయన ద్వారా ఇంకా 11 మందిది పాజిటివ్ వచ్చింది. ఇంకా 55 మెంబర్స్ది టెస్ట్ రిజల్ట్స్ రావాల్సిన ఇది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో ఇది ఒక్కసారి పెరిగితే మాత్రం చాలా కంటేజియస్గా పెరుగుతుంది. ఇంకా ఆపడం చాలా కష్టంగా ఉంటుంది. మన ఇండియాలో అనేది కొంచెం కష్టమే, వేరే దేశంలో వేరే విషయం అవుతుంది. కానీ మన ఇండియాలో కానీ చాలా డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీ కాబట్టి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అందువల్ల ఎవరికి ప్రాబ్లం ఉందో, ఎవరికి చిన్న దగ్గు ఉన్నా వాళ్ళు మాస్క్ యూజ్ చేయడం బెటరు. ఎందుకంటే వాళ్ళకు ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది, ఇంకొకరికి ప్రాబ్లం తేకుండా ఉంటారు.